నమస్తే, వెల్కమ్ టు జెట్ న్యూస్. ఆకాశంలో అర్ధరాత్రి వేళ డ్రోన్లు తిరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని చింతపట్ల గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గత 3 రోజులుగా రాత్రి వేళ 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రామంపై ఆకాశంలో డ్రోన్లు ఒకదాని తర్వాత ఒకటి కనిపించడంతో గ్రామస్తులు మొదట వింతలా కనిపించిన తర్వాత భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో ఉన్న మేకలు, గొర్రెలు, మందలపై డ్రోన్లు తిరగటంతో కలకలం చెందారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో గొర్రెలు, మేకల దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. డ్రోన్లను వెంబడించడంతో అవి మొండి గొర్రెల్ని శివారు నుంచి దాదుపల్లి, రంగాపూర్, జాపాల్ మీదుగా ఆరుట్ల గ్రామం వైపు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు స్పందించి డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయని విషయాన్ని కనిపెట్టగలరని, అలాగే గ్రామాల్లో జరుగుతున్న మేకల దొంగతనాలను అరికట్టాలని చింతపట్ల గ్రామస్తులు కోరారు. నమస్తే, నా పేరు బీరప్ప. మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామం. మా గ్రామంలో గత 5-6 రోజుల నుంచి దాదాపు 8 డ్రోన్లు గాలిలో ఎగురుతున్నాయి. రాత్రి సమయంలో 5-6 రోజుల నుండి ఈ డ్రోన్లు వస్తుండటంతో గ్రామస్తులందరూ భయాందోళనలో ఉన్నారు. గత నెల రోజుల నుంచి మా చుట్టుపక్కల మండలంలో కానీ గ్రామాల్లో కానీ గొర్రెలు, మేకలు అపహరణ జరుగుతుంది. ఈ భయాందోళనలో గ్రామస్తులందరూ ఉన్నారు. అదే సమయంలో రాత్రి 1 గంట సమయంలో ఈ డ్రోన్లు కలకలం అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉంది. గత రాత్రి 200 మంది యువకులు డ్రోన్లు వెంబడించినా కూడా దొరకని పరిస్థితి ఉంది. ఈరోజు కూడా 9 గంటల సమయంలో దాదాపు 10 డ్రోన్లు గాల్లో ఎగిరాయి. అధికారులను అడిగినా కూడా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అసలు అది ఎక్కడి నుండి వస్తున్నాయో సమాచారం లేదని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఈ గ్రామస్తులందరూ భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలందరికీ ఈ మండలంలో తిరుగుతున్న డ్రోన్ల గురించి అది ఏందో ఎంక్వైరీ చేసి వారందరికీ తెలియాలని అధికారులను కోరుతా ఉన్నాం.